ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఈరోజు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మీద కొంచెం మిక్స్డ్ టాక్ వినిపిస్తూ ఉంది. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. సో విజ్ఞాన్కి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. గేమ్ చేంజర్ యాక్చువల్గా ఎక్కువగా మిక్స్డ్ టాక్ అనే వినిపిస్తుంది. ఏంటి, కావాలని ఏమైనా టార్గెట్ చేసి యాంటీ ఫ్యాన్స్ ఏమైనా చేస్తున్నారా, లేదంటే ఏంటి, సినిమా ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ అడిగిన క్వశ్చన్ చెప్పి తర్వాత గేమ్ చేంజర్కి వెళ్తాం. యాంటీ ఫ్యాన్స్ టార్గెట్ చేసి సినిమా బాగాలేదు అని చెప్పాలి. ఈ సిచ్యువేషన్ మనం దేవరకి, అల్లు అర్జున్, పుష్పకి చూసాం. వీళ్ళు ఏం చేస్తారంటే ముందు షో యాంటీ ఫ్యాన్స్ టికెట్లు బుక్ చేసుకొని ఫస్ట్ షో, ఎందుకంటే మైకులు వస్తాయి కదా, చిచి యాక్ తూ అని చెప్పడానికి వెళ్తారు. గేమ్ చేంజర్ విషయానికి వస్తే చూసి చెప్పడానికైనా ఎవడో ఒకటి చూడాలి కదా. ఫస్ట్ థియేటర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, అది మెయిన్. సరే, ఇకపోతే గేమ్ చేంజర్ టాక్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్గా భారీ అంచనాల మధ్య వచ్చింది, హై బడ్జెట్ పెట్టారు. శంకర్ గారి సినిమా, స్ట్రైట్ తెలుగు సినిమా, 25th అని మొన్న దిల్ రాజు గారు చెప్తే కానీ నాకు తెలియదు నిజమో కాదో, వాట్ ఎవర్. రామ్ చరణ్ తేజ ఆఫ్టర్ RRR స్ట్రైట్ తెలుగు సినిమా. అండ్ దిల్ రాజు గారికి కూడా సంక్రాంతి ఒక సెంటిమెంట్, బోల్డ్ అన్ని ఎన్నెన్నెన్నో మొత్తం కలిపి ఓడి పెట్టారు. ఇది నిలబడిందా లేదా అంటే ఫస్ట్ వీళ్ళు ఒక కథ ఎంచుకోవాలి. గేమ్ చేంజర్కి అసలు కథ లేదు, స్టోరీ లైన్ అనేది ఏమీ లేదు. చాలా అసలు బేసిక్ స్టోరీ లైన్ అని ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయిందో చూసుకుంటే, ఏదో నలుగురు రౌడీలు వచ్చారు, కొట్టించుకోవడానికే వస్తారు. పాపం వాళ్ళని చూస్తే జాలే వేస్తుంది, ఎందుకు వచ్చారో కొట్టించుకోవడానికని. అంత పెద్ద నేరం ఏం చేశారో తెలియదు, మరి రైలుతో తొక్కించేలాగా. సో ఈయన ఎలివేషన్ బాగుండాలని చెప్పి ఒక కత్తితో ఇటు వినయ్ విజయ రామ గుర్తొచ్చింది. ఆ లెవెల్ ఒక ఎలివేషన్ అనేది ఇచ్చారు. ఆ ఎలివేషన్ కోసం రాసుకున్న సీన్ అది, దానికి అంత భారీతనం అవసరం లేదు. సరే, ఈయన ఎవరయ్యా అంటే ఇప్పుడు IAS, ఇంతకుముందు IPS అని చెప్పడానికి ఆ ఖర్చు అంతా పెట్టారు. సరే, మొత్తానికైతే చెప్పారు. ఇప్పుడైతే IASఏ కదా, నేను IASని అని చెప్పుకోవడానికి ఒక బాజా భజంత్రి, అలా ఒక ఊరేగింపు ఇంటి దాకా వచ్చింది. చిన్నగా ఫ్యామిలీ కనబడింది, అప్పుడే కనబడింది ఆ ఫ్యామిలీ. చివరాఖరి వరకు మళ్ళీ ఏమయ్యారో కూడా తెలియదు. వచ్చి ఏరా బాబు, అప్పుడే IAS ఆఫీసర్ అయ్యి వచ్చాడు, పెద్ద ఊరేగింపు జరిగింది. వాడికి రెస్ట్ అన్నా ఇవ్వకుండా మొహం మీద పడేసి రక్కేసి పెళ్లి చేసుకుంటావా లేదా అంటే నేను చేసుకోను అన్నాడు. దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందిలే అని జనాలు అనుకుచావాలి. సరేలే, ఏముందో అనుకుందాం కాసేపు. ఇక పోయింది కథ, ఎటు పోతుందో, ఎందుకు పోతుందో, ఎటు వస్తుందో, ఎందుకు వస్తుందో తెలియలా. ఒకటి మాత్రం అర్థమవుతుంది, ఒక బలమైన రాజకీయ పార్టీ ఉంది. ఆ నాయకుడు గతంలో పాపం ఏదో తప్పు చేసి రాజకీయ నాయకుడు అయ్యాడు, కానీ ఇప్పుడు రియలైజేషన్ అయ్యి రాష్ట్రం బాగుండాలి అనుకునే టైంలో ఆ పార్టీలో మొత్తం అందరూ చెత్త తయారయ్యారు, దోచుకోవడమే పనిగా తయారయ్యారు. అందులో ఆ కొడుకు నేను ముఖ్యమంత్రిని అవ్వాలి అనే కోరిక ఉంది. ఎందుకురా బాబు నువ్వు ముఖ్యమంత్రిని అయ్యి ఏం చేయాలంటే నేను దోచుకోవాలి, మెయిన్ ఇంటెన్షనే దోచుకోవడం, అది డైరెక్ట్గానే చెప్పేస్తున్నాడు. సో అతన్ని ముఖ్యమంత్రి అవ్వనీయకుండా, రాష్ట్రాన్ని కాపాడి రాష్ట్రాన్ని దోచనివ్వకుండా చూడడానికి ఒక శక్తి, వచ్చిన IAS IPS, ఆయన కూడా CMO లేకపోతే ఇంకేదో తర్వాత సంగతి, ఇట్లా నడిచింది. బట్ బేసిక్ ప్లాట్ అనేది ఏమీ లేదు ఈ కథకి. సరే, ఇంతకీ ఆయన ఛేదించాడా లేదా అనేది చూడాలి. ఇకపోతే పాత్రలు, వాటి తీరుతెన్నుల గురించి మాట్లాడుకుంటే, రామ్ చరణ్ క్యారెక్టర్కి అసలు ఎక్కడ కూడా ఒక జస్టిఫికేషన్ అనేది లేదు. నువ్వు IASగా ఇంట్రడ్యూస్ అయ్యావు, గతంలో IPS అన్నావు, అట్టెట్ట కుదురుద్ది అని అడిగే వాళ్ళకి ఏమీ లేదు. IASఏ చదవడానికి వెళ్ళాను, 4-6 డజన్ మార్కులు తక్కువ వస్తే వాళ్ళు దాదా ఇది ఉంచి కదా చేసుకో అని చెప్పి ఈ పోస్ట్ ఇచ్చారని చెప్పాను. సరే, రెండో ఏమైనా బాగా ఎలగబెట్టావా అంటే, నేను నీతి నిజాయితీ అని చెప్పేసి ఒక మంత్రిని కొట్టిన పాపానికి సస్పెండ్. దేశంలో ఉన్న మొత్తం IAS ఆఫీసర్లందరూ బలంగా చేకూర్చి నిన్ను ఏదో చేయాలని చెప్పేసి సిఫార్సు చేస్తే, ఈయన ఒక అద్భుతమైన వ్యక్తి అని తెలిసి ఈయన ఎన్నికల అధికారిని చేశారు. ఏదో రకంగా ఈయనని సీఎం అవ్వకుండా లాగా నువ్వు అన్ని పాత్రలు చేసావు, అన్ని రకాలుగా శ్రమించావు. ఇది ఓవరాల్గా ఆ క్యారెక్టర్. దీని బేసిక్గా యాక్చువల్గా కార్తిక్ సుబ్బరాజు అనే డైరెక్టరు మన తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్ ఉన్నారా, TN శేషన్ అంటాడు. 90s దశకంలో ఆయన ఒక మంచి అద్భుతమైన ఎన్నికల అధికారి. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. అప్పట్లో ఆయన మీద బోల్డ్ కేసులు, ఆయన ఏంటంటే రాజకీయ నాయకులందరినీ గడగడలాడించాడు. ఆ కథ తీసుకొని
ఏదో చేద్దాం అనుకుంటే శంకర్ గారు దాన్ని తీసుకున్నారు. శంకర్ గారు కూడా బాగానే తిద్దాం అనుకొని ఉంటారు. మధ్యలో నీకు ఏపీ రాజకీయాలు ఎందుకు వచ్చాయి? అక్కడ కదా సినిమా కొంచెం అటు ఇటు అయ్యింది. అంటే కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన స్టోరీకి ఈయన ఏమైనా మార్పులు చేసి ఇప్పుడు ఏపీకి సంబంధించిన పాలిటిక్స్ యాడ్ చేసి ఏపీ రాజకీయాలు అన్ని వరుస పెట్టి ఏమేమి కనిపించినాయి మీకు? మొత్తం చూసు స్టెప్ బై స్టెప్ చెప్తాం. సీజ్ ద షిప్ సిట్యువేషన్, ఆ బియ్యం సిట్యువేషన్, మన కొడాలి నాని, పేర్ని నాని, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిట్యువేషన్ ఉందా, అది కాస్త ఆ బియ్యం సీన్లో అది కనబడింది. ఆ సీజ్ ద షిప్ అంతా అందులో పెట్టారు. నెక్స్ట్ మైనింగ్, దాంట్లో మళ్ళీ మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనబడి ఉంటాడు. నెక్స్ట్ మళ్ళీ తండ్రిని చంపి సీఎం అయ్యాడని జగన్ని పోర్ట్రే చేసావు. ఆ తర్వాతనేమో ఇదేంటి మళ్ళీ డబ్బులు లేని రాజకీయం అని చెప్పి జనసేన స్టార్టింగ్ నినాదాన్ని ఎత్తి చూపించావు. ఇలా మొత్తం ఏపీ రాజకీయాలే టార్గెటెడ్గా నీట్గా ఒక లైన్ పట్టుకొని ఇసుక మాఫియా దగ్గర నుంచి ఏది వదలకుండా ప్రతి ఇష్యూని పాయింట్ని హైలైట్ చేస్తా వెళ్ళిపోయాం. బటన్ నొక్కి డైలాగ్ వరకు అన్నీ. కానీ అంటే ఆయనకి తెలియదు కదా ఇక్కడ ఏపీ పాలిటిక్స్. ఆయనకు తెలియదు, అదే చెప్తున్నా. కార్తీక్ సుబ్బరాజు నువ్వు ఎవరినో ఇన్స్పిరేషన్ అయ్యి తీసుకొచ్చావు, కథ బాగానే ఉంది. శంకర్ ఏదో ఆ కథని మాస్ యాంగిల్లో ఎలా ప్రజెంట్, ఒక ఎన్నికల అధికారి, శంకర్ కూడా తెలియదు కదా, అదే ఒక ఎన్నికల అధికారి గేమ్ చేంజర్ అయితే ఎలా ఉంటది అనేది శంకర్ కూడా బాగా రాసుకున్నాడు. నువ్వు తెలుగు డైలాగులు రాయవయ్యాని సాయిమాధవ్ బుర్రాని తీసుకొచ్చి పెట్టిన పాపానికి ఆయన కొన్ని అద్భుతమైన డైలాగులు అందించాడు. ఈ డైలాగులని సీనిక్ వైజ్గా క్రియేట్ చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అంటే అవును బాగానే ఉంటుంది, దాన్ని ఇంకా భారీగా చూపిస్తే ఇంకెంత బాగుంటుందో అన్నో అక్కడ పడిపోయింది. ఓకే, సో ఇది ఓవరాల్గా జరిగింది. ఇప్పుడు ప్రతి సీన్ని నువ్వేమనుకున్నావు, సరే బాగా చెప్పావు, ఇసుక మాఫియా జరుగుతుంది, దాన్ని అరికడదాం, భారీ లెవెల్లో చూపించావు. నెక్స్ట్ ఆ రైస్ ఈ మిల్లు నుంచి అమ్ముకుంటున్నారు, బాగానే చూపించావు. నెక్స్ట్ ఆ మైనింగ్ బాగానే చూపించావు. సో ఇట్లాంటి కొన్ని అక్రమాలు అన్యాయాలన్నీ చూపించిన తర్వాత కార్పొరేట్ వాళ్ళందరూ ఎలా డబ్బులు ఇస్తారు రాజకీయ పార్టీలు నడపడానికి అనేవన్నీ చూపించాక ఒక ఎండ్ ఇంకా అద్భుతంగా చేస్తే, అంటే అన్యాయం ఇలా జరుగుతుంది, మరి ఏం చేస్తే ఈ అన్యాయం ఆగుద్ది, ఎలా ఆపగలగాలి, పోనీ ఆపామా లేదా, అట్లీస్ట్ ఆపితే ఒకవేళ ఆగాలనుకుంటే ఎలా ఆగితే బాగుంటుంది అనేది ఒక నీట్ క్లైమాక్స్ ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ బాగా చూపించి లాస్ట్ క్లైమాక్స్ ఇంతకీ ఏం చేయాలి, అసలు రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అని అడిగితే బాగుండాలి అని చెప్పి ముగించేసావు, అంతే సరిపోయింది. అది కూడా ఎప్పుడు చెప్పావు, అటు ఇటు పేర్లు పడుతుంటే నువ్వు స్పీచ్ మొదలు పెట్టావు. ఎవడుంటాడు, ఎలా ఉండకూడదో భారీగా చెప్పావు, రాష్ట్రాన్ని దోచుకోకుండా ప్రతి సీన్ ఎలివేట్ చేసి, పోనీ ఎలా ఉండాలయ్యా బాబు అని అడిగి ఇట్లా చూస్తేనేమో ది ఎండ్ వేసేసావు, నేను చెప్పను అని. సరే రా కూర్చో చెప్తా, ఎందుకు అడిగి చచ్చావు కదా అని చెప్పి అటు ఇటు పేర్లు పడేటప్పుడు 2 డైలాగులు చెప్పాడు, అసలు మనం ఏం చేయాలంటే ఎలా ఉండాలంటే అని. అది విన్నోడు లేదు, చచ్చినోడు లేడు, మరి ఇంకెందుకు నువ్వు సినిమా తీయడం. ఇకపోతే పాటలు, అమ్మో చెవిలో విషం. ఏ పాట ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో, ఎవరి కోసం వస్తుందో తెలియదు. జరగండి పాట ఎంత కామెడీ చెప్పనా. యాక్చువల్గా ఎవరికో శోభనం, వీళ్ళిద్దరు కలిసి ఏదో డెకరేట్ చేయడానికి లోపల దూరారు, తలుపేసుకున్నారు. మీ ఇద్దరు కలిసి రొమాన్స్ చేసుకోవాలనుకున్నారు, ఆ పిల్లతో రొమాన్స్ చేయాలని ఉంది. నువ్వు అక్కడే రొమాన్స్ చేసుకుంటే ఏదైనా పాట తీసుకున్నా, లేకపోతే ఏదైనా ఊహలోకాలకి వెళ్ళి ఇంకేమైనా తీస్తే బాగానే ఉండదు. నెక్స్ట్ సిచ్యువేషన్ జరగండి, పిల్లని బజార్ రూమ్లో ఉన్న పిల్లని తీసుకొచ్చి బజార్న పడేసి ఊరందరినీ జరగమంటావే, వాళ్ళు ఎందుకు జరగాలి, నిన్నెవడు రమ్మన్నాడు బజార్లోకి, అట్లా ఉంది. అంటే సాంగ్స్ కి వాటికి అంటే లాజిక్ లెస్, బేసిక్ లెస్, సెన్స్ లెస్. నెక్స్ట్ ఆ ట్రాఫిక్ కాపీ ఎందుకు గెంతాడో తెలియదు. థ్యాంక్ గాడ్ దేవుడి దయ వల్ల హైరాణ పడకుండా ఆ హైరాణ సాంగ్ని తీసేశారు. ట్రోల్ అయింది కదా, నీటి మీద ఎందుకు నడిచారు అని అడిగినందుకు. ఇలా ఉన్నాయి. ఆ దోపు పాట, అమ్మో అదైతే నరకం. ఇట్లా ఏది చూసుకున్నా సరే, ఫ్లాష్ బ్యాక్ తర్వాత వచ్చేసి క్యారెక్టర్ బాగుంది, అది ఈవెన్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బాగుంది. ఇక ఇంటర్వెల్ విషయానికి వచ్చేసరికి అమ్మయ్య ఇప్పుడు వచ్చాడయ్యా శంకరు, పోనీలే ఇప్పటిదాకా ఏదో చెప్పినా ఇక మీదటన్నా కథ చెబుతాడా అంటే ఇంటర్వెల్కి ఆయన సీఎంని చేసావు. బాబు నువ్వు సీఎం అయ్యావు కదా ఏం చేస్తావు అని అడిగే లోపే ఇంటర్వెల్ వేసి ఆయనకు ఫ్లాష్ బ్యాక్ పెట్టావు. సరే పోనీలే ఫ్లాష్ బ్యాక్ అన్నా సరిగ్గా చూద్దాం అంటే రొటీన్ ఫ్లాష్ బ్యాకే, పర్వాలేదు ఏదో వచ్చాడు. ఇంటర్వెల్ బ్యాంక్ అండ్ ఇంకా ఫ్లాష్ బ్యాక్ బాగాలేదు. ఫ్లాష్ బ్యాక్లో ఇప్పుడు ఇంటర్వెల్ వరకు వచ్చావు, ఇంటర్వెల్లో ఏంటి మెయిన్ నేను సీఎంని చేశాడు, కొంచెం బరువుగా నువ్వు ఏదన్నా చేస్తే అది పండేది. సీఎం అయిన వెంటనే ఫ్లాష్ బ్యాక్ వింటావా,
సరే సముద్రకని చెప్తున్నాడు కదండి, సరే విన్నావు. ఇప్పుడు నీ ఫ్లాష్ బ్యాక్, ఆయన ఏదన్నా చెప్తాడానికి ఆయనకి నత్తి ఇచ్చావు, చెప్పేటోని కూడా చెప్పనివ్వాల. సరే నేనున్నాను కదా మోస్తా అని చెప్పి మొత్తం ఆ రోల్ అంతా అంజలి మోసి పెట్టింది. స్టోరీ మరి అదే కదా, అదే అంజలి మోసుకుంటూ వచ్చింది. ఇక అంటే రామ్ చరణ్ ని అన్ని యాంగిల్లో ఇన్ని వేరియేషన్లో చూడాలనుకున్నోడికి ఇదేగా. ఇప్పుడు లైగర్ సినిమా ఉంది, విజయ్ దేవరకొండ ఈ డైలాగులకే నేను ఫిదా అని పోయిన వాళ్ళని కక్క అనేసరికి కదా రిటర్న్ వచ్చారు. ఇది కూడా అంతే. ఆ రామ్ చరణ్ అంటే అక్కడ హీరోకి డిఫెక్ట్ పెట్టడం వల్ల ఏ యూజ్ లేదు, దానికి స్టోరీకి సంబంధం లేదు, కానీ ఇక్కడ స్టోరీయే దాని మీద డిపెండ్ అయి ఉంది కదా. ఎగ్జాక్ట్లీ దాని డిపెండ్ అయి ఉంది, కానీ నార్మల్ ఆడియన్స్ ఏంటంటే విసుకొచ్చింది. ఏదో ఇప్పుడు నువ్వు స్టోరీ అనుకుంటే కదా అది డిపెండ్ అయ్యి చావడానికి. నీకు నత్తొచ్చింది కాబట్టే ఎవడికో ఇవ్వాలనుకున్నావు, వాడేమనుకున్నాడు కకృతి పడి నిన్ను చంపాడు. కనీసం నువ్వు ఎక్కడున్నావో నిన్ను నువ్వు కాపాడుకోలేని సిచ్యువేషన్లో కూడా నీ నత్తి నీకు ఉంది. ఫోన్లో కూడా చెప్పలేవు నేను ఇక్కడ ఉన్నాను అని. సినిమా అంటే అదే చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. అంటే నువ్వు బేసిక్ కథ రాసుకోకుండా ఒక ఎమోషన్ అడ్డం పెట్టుకున్నావు క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్లో, దానివల్ల ఒరిగిందేమీ లేదు దీనికి. నెక్స్ట్ అది కంటిన్యూ అయిందో, సరే ఈయన ఎదిగాడు, ఆయన కొడుకు కాకూడదు అని చెప్పేసి ఒక అధికారి వచ్చాడు, దాన్ని అలా అలా తీసుకెళ్ళావు. నువ్వు కాకూడదు అని చెప్పి ఎత్తులు పల్లలు, నిన్ను ఆయన నువ్వు. అసలు ఒకనొక క్షణంలో నీకు ఐఏఎస్ అధికారికి సీఎం అయ్యే ఛాన్స్ లేదని ఆయన చెప్పడం, పోనీ ఎన్నికల అధికారి కన్నా సరే నువ్వు ఎవరి కొడుకువి అని అడగడం, ఇలా 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 సాగుతా. అసలు నువ్వానేనా అనుకుంటూ వెళ్ళిపోయావు. అసలు మీరు ఇద్దరెవరు, మాకెందుకు, మీరు ఒక కథ చూడడానికి వచ్చాం, నీతో వాడు కొట్లాడతాడు, వాడితో నువ్వు కొట్లాడతావు, మీ కొట్లాట మాకెందుకు. అది జరిగింది. అంటే ఏదైనా సినిమాలు ఉంటే ఒక కథ ఉండాలి, కంటికి ఇంపుగా ఉండాలి, అంతేగాని తెర మీద ఏదో గందరగోళం జరుగుతుంది కూర్చున్నంతసేపు చూసామా సర్లే బయటకు వచ్చామనేలాగా ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడ మిస్ఫైర్ అయింది అసలు ఏంటి? అసలు ఈ సినిమా తీయాలనుకోవడమే పెద్ద మిస్ఫైర్, సింగర్ చెప్పాలి. అదే శేషన్ గారి అంటే ఇక్కడ ఆయన కార్తిక్ సుబ్బరాజు ఒక స్టోరీ అనుకున్నారు, అది శంకర్ గారికి నచ్చింది, ఆయన తీసుకున్నాడు. దిల్ రాజు గారు ఎంటర్ ప్రొడ్యూసర్గా. వీళ్ళు అంటే ఆయన అనుకున్న స్టోరీ ఈయన తీయలేకపోయాడా, లేదంటే ఈయన అనుకున్న దాన్ని వీళ్ళు ఏమన్నా చేంజ్ చేసి ఏపీ పాలిటిక్స్ యాడ్ చేశారా? ఎక్కడ మిస్టేక్ జరుగుండొచ్చు? ఎవరు ఏపీ పాలిటిక్స్ యాడ్ చేశారో మనకు తెలియదు, కానీ అక్కడి దాకా నిజంగా శేషన్ గారి జీవితాధారంగా నిజంగా ఎన్నికల అధికారి గేమ్ చేంజర్ అయితే ఎలా ఉంటుందని అనుకున్న కథ ఎక్సలెంట్. శంకర్ దాన్ని ఎలా నిలబెట్టాలో ఆయనకు తెలుసు. ఎప్పుడైతే నువ్వు దీన్ని పార్షియాలిటీకి వెళ్ళిపోయావో, పలానా సబ్జెక్ట్ని ఇరికించావో అక్కడ పోయింది. అది నువ్వు ఇరికించుకున్నావా, నీ వల్ల ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇరికించమంటే ఇరికించావా, వీ డోంట్ నో. బట్ ఓవరాల్గా అయితే దొబ్బింది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? జీరో. నాకైతే ఏమీ అనిపించదు. నువ్వు ఐఏఎస్ అధికారివా, ఐపీఎస్ అధికారివా, లేకపోతే ఎలక్షన్ అధికారివా, పోనీ సీఎంవా, పోనీ లేకపోతే ఒక పార్టీ నాయకుడివా, అంటే ఏ యాంగిల్లో చూసినా సరే ఏ క్యారెక్టర్కి కూడా ఆయన పర్ఫెక్ట్ న్యాయం చేసింది అనిపిలా. ఒక దగ్గర ఒకటి నచ్చింది, బార్డర్ క్రాస్ చేస్తే విశాఖపట్నం, అటుపోతే విజయనగరం అన్న బార్డర్ ఉంది చూసావు, అక్కడ నువ్వు ఎందుకు రాలేదు అంటే ఒక రీజన్ ఉంది, అందుకు రాలేకపోతున్నాను అని. అక్కడ యాక్టింగ్ తెలియదు కదా ఆయన పర్ఫార్మెన్స్ పరంగా. ఆ పర్ఫార్మెన్సే అక్కడ కొంచెం పర్లేదు అనిపించింది, కొంచెం పర్లేదు అనిపించింది అంతే. ఇంకా అది చెప్పడం అక్కడ అది చెప్పడం కాదు, ఆయన పడే నేను రాలేకపోతున్నాను, ఖచ్చితంగా నేను ఇక్కడికి రాలేను అనే ఎక్స్ప్రెషన్ కనబడింది ఆ ఫేస్. ఈమె అర్థం చేసుకుంది కదా కొంచెం నెగిటివ్, నీకు అంత కొవ్వా అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. లేదు దీనికి ఏదో రీజన్ ఉంది అనేది ఆ ఫేస్ లో కనబడింది అక్కడ. ఓకే. ఈవెన్ అప్పన్న క్యారెక్టర్ లో కూడా మీకు అప్పన్న క్యారెక్టర్ లో నాకు జీరో, అసలు ఏ పర్ఫార్మెన్స్ కనబడలేదు. ఓకే అంతే. అండ్ ఇంకా కలెక్షన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు పుష్పకి ఫస్ట్ డే 294 crores వచ్చినట్టుంది. దీనికి అసలు ఎంతవరకు రావచ్చు కలెక్షన్? బ్లైండ్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్పకి దీనికి కంపారిజన్ లేదు. పుష్ప సింగిల్గా వచ్చింది వితౌట్ ఎనీ కాంపిటీషన్. భారీ థియేటర్స్, అదనపు షోలు, టికెట్ల రేటు పెంపు, ఈ ఫెసిలిటీస్ ఏమీ లేకుండా వచ్చింది గేమ్ చేంజర్. పైగా విత్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో కూడా గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్కే 2 సినిమాలు. సరే గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్కి కొన్ని థియేటర్లు ఇచ్చాం, తీసుకోండి దిల్ రాజు గారు అని. ఆ దిల్ రాజు కూడా మొత్తం తీసుకొని గేమ్ చేంజర్కి ఇవ్వడానికి లేదు, ఆయన కత్తిరించుకోవాలి, సగం ఇటు సగం అటు అని. సో గేమ్ చేంజర్కి ఓవరాల్గా నీకు వచ్చిన ఇన్ని థియేటర్లో నువ్వు ఎంత ఎగిరెగిరి పడ్డా, ఎన్ని షోస్ వేసుకున్నా, ఏమీ చేసినా అంత కలెక్షన్స్ అయితే రావు కదా. సో పుష్పతో పోలిస్తే 1/5 or 1/6 కలెక్షన్సే వస్తాయి, అది హిట్ టాక్ వస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ షో నుంచే
ఖాళీగా ఉన్నాయి మొత్తం థియేటర్స్ అన్ని. రామ్ చరణ్ హిస్టరీలో ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే జంజీర్ సినిమా. అది ఎందుకు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోయిందో తెలియదు. దానికంటే డిజాస్టర్ ఇది. ఎందుకంటే జంజీర్ మీద నువ్వు పాన్ ఇండియా స్టార్ అని ఇది లేదు, నువ్వు గ్లోబల్ స్టార్ అన్న మార్క్ లేదు, శంకర్ గారు అన్న బజ్ లేదు, దిల్ రాజు అన్న బజ్ లేదు, 500 కోట్లు అని లేదు, ఏమీ లేదు. దీని మీద ఇవన్నీ ఉండగా దానికంటే దారుణంగా పోయింది. ఓకే. సో ఇప్పుడు ఫ్యాన్ సిచ్యువేషన్, ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు పుష్పతోనే కంపేర్ చేస్తున్నారు, కలెక్షన్తో కంపేర్ చేస్తున్నారు. మా పుష్ప గెలిచాడు, దీనికి సంబంధం లేదు. పుష్ప వేరేది వేరే, అది ఎప్పుడు చేయకూడదు అట్లా. ఎందుకంటే ఇప్పుడు సింగిల్గా వచ్చావనుకో, నువ్వు కాంపిటీషన్ పెట్టినా ఉంటుంది. నీకు వచ్చిందే విత్ కాంపిటీషన్ వచ్చావు, పైగా 4 సినిమాలు 4 ముక్కలు చేయాలి. 4 ముక్కలు అంటే పుష్ప కూడా ఉంది. మైత్రి వాళ్ళు థియేటర్స్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ సినిమా ఇంకా ఆడుతుంది. ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసి వాళ్ళ థియేటర్స్ ఇవ్వాల. నీకు మిగతాయే 3 పంచుకున్నారు. ఆ ముగ్గుట్లో ఒక దిల్ రాజు గారికి 2 సినిమాలు ఉన్నాయి. ఆయనకు 2 సినిమాలు న్యాయం చేసుకోవాలి కదా. పైగా సంక్రాంతి అంటే ఫ్యామిలీస్ అందరూ వెంకీ సినిమా తప్ప ఇంకెక్కడికి వెళ్ళరు, అది తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయన క్లాస్ సినిమాలన్నీ థియేటర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇంత మిగిలితే గేమ్ చేంజర్కి ఇవ్వాలి. ఆ ఇన్ని థియేటర్లు అద్భుతమో నభుతో భవిష్యత్ అంటే తప్పితే కొద్దో గొప్ప కలెక్షన్స్ రావు. ఓకే. టోటల్గా ఎంత ఉండొచ్చు కలెక్షన్? నన్ను అడిగితే 5 కోట్లు అయితే కూడా మించవేమో అనిపిస్తుంది టోటల్ కలెక్షన్. ఎందుకు చెప్పనా, థియేటర్స్లో టికెట్లు కొన్న వాళ్ళ ఇవైతే లేవు, ఎందుకంటే అన్నీ ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ మరి ప్రీ బిజినెస్ అయింది కదా, డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కున్నారు కదా, అది లాభమే కదా అంటే ఆ కొన్నోళ్ళందరూ కూడా కలెక్షన్స్ లేకపోతే రిటర్న్ ఇచ్చేస్తారు, గొడవ చేస్తారు. 250 కోట్లు అయినట్టుంది కదా. మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటారు. మా డబ్బులు మాకు ఇచ్చే, ఇప్పుడు మళ్ళీ అవి రీఫండ్ ఇచ్చే. 255 అయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. 250 తీసుకున్నారా, 250 రీఫండ్ ఇవ్వాలి. ఆ మిగిలిన ఏందో కొంత పడితే మహా అయితే లాంగ్ రన్లో 5 కోట్లు వస్తే అంతే. అది కూడా డౌటే. ఫైనల్లీ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? 0కి కూడా ఒక వాల్యూ ఉంటుందని నేను నమ్ముతా కాబట్టి దీనికి కనీసం 0 కూడా ఇవ్వదలుచుకోవాలి. నేను అసలు దీనికి రేటింగే ఇవ్వదలుచుకోవాలి. కనీసం 0 అనే పదానికి కూడా ఒక వాల్యూ ఉంది, దానికి కూడా గేమ్ చేంజర్ సరిపోదు. ఇంకా బాటమ్ లైన్ చెప్పాలంటే దోప్ అంటే ఏంటి, ఏదైనా వదిలేస్తే బెటర్. గేమ్ చేంజర్ని కూడా వదిలేస్తే బెటర్.